హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మెంతి పరాటా నేర్చుకుందామండి. మెంతి వలన చాలా లాభాలు ఉన్నాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి. స్కిన్ మరియు హెయిర్కు చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకు ఇది చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళు డైలీ మెంతిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఇన్ని లాభాలున్న మెంతిని ఎవరు తినలేరు కదండి, ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది. డైరెక్ట్గా తినమంటే ఎవరు తినలేరు. కాబట్టి ఈ విధంగా పరాటా రూపంలో చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది లంచ్ బాక్స్లోకైనా కానీ డిన్నర్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట, అంటే చిన్నది కాదండి, అంటే ఒక 1/2 kg వరకు ఉంటుందండి. ఆ కట్టను తీసుకొని విధంగా ఆకులను తెంపండి. ఆకులను తెంపేసి ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసి ఒక వెజిటేబుల్ కడిగిన తర్వాత జాలి గిన్నెలో వేస్తాం కదండి, అందులో ఒక 1/2 అవర్ వేసి ఉంచండి. మెంతికున్న వాటర్ అన్నీ, ఎక్స్ట్రా వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత మెంతిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. మొత్తం మెంతి కూరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మెంతి పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. దాన్ని మనం కలుస్తూ ఉంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇక్కడ నేను 4 టీ గ్లాసుల గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. ఇది నలుగురికి సరిపోతుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఈ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అజ్వాయిన్, ఓమని ఈ విధంగా చేతుల మధ్యలో నలిచి వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసినటువంటి మెంతి కూరని వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు కూడా ఏ పరాటాలోకి అయినా కానీ నువ్వులు యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నువ్వులు వేసిన తర్వాత మరొకసారి కలపండి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ని వేస్తూ పిండిని కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దండి, పిండి మెత్తగా అవుతుంది. కొన్ని వాటర్ని వేస్తూ పిండిని బాగా మెత్తగా కలపొద్దండి. ఈ విధంగా ఉండాలి. తర్వాత పిండి కలిపిన తర్వాత రెస్ట్ ఇవ్వద్దు, పిండి మెత్తగా అవుతుంది. వెంటనే మీరు పరాటాలు చేసుకోండి. మీకు ఏ సైజులో కావాలి అనిపిస్తే ఆ సైజులో మీరు చిన్న చిన్న బాల్ చేసుకోండి. విధంగా అన్నిటిని చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత పొడి పిండిలో ఒకసారి డిప్ చేయండి. డిప్ చేస్తూ మీరు చపాతీ ఒత్తుకుంటారు చూడండి, ఆ విధంగా చపాతీలాగా మీరు ఒత్తుకోండి. మరి మందంగా ఉండొద్దండి పరాటా, పల్చగా ఒత్తుకోండి. మందంగా ఉంటే పరాటా సరిగా కాలదు. ముఖ్యంగా మెంతి పరాటా సరిగా కాలకపోతే చేదు వస్తుంది. మెంతి పరాటా పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. విధంగా అన్ని పరాటాలని కూడా చేసుకొని పక్కకు పెట్టుకోండి. చాలా సింపుల్ అండి మెంతి పరాటా చేయడం. ఎక్కువ ప్రాసెస్ ఉండదు, ఎక్కువ కష్టం కూడా ఉండదండి. హెల్త్కి చాలా మంచిది మెంతి కూర. చలికాలంలో మనకు మెంతి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా పరాటాలు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టేసి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఆయిల్ లేదా గీ అప్లై చేయండి. ఈ మెంతికి ముఖ్యంగా ఆయిలే టేస్టీగా ఉంటుందండి. పరాటాల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది, కొంచెం ఎక్కువగా వేసుకోండి ఆయిల్. తర్వాత రెండవ సైడ్ కూడా
ఆయిల్ అప్లై చేసుకోండి. అంతే, ఎంత టేస్టీగా ఉండే పరాటా రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ రూపంలో తెలపండి. దీన్ని పెరుగుతోని అయినా కానీ, చట్నీతో అయినా కానీ, లేకపోతే టమాటో కెచప్తో అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ మరి హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.